పురుషుల్లో కోరిక వస్తే పురుషాంగం స్తంభిస్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయం. కానీ స్త్రీల శరీరంలో కోరిక కలిగితే ఏమవుతుంది తెలుసా? మీకు నిజంగా ఈ విషయం పూర్తిగా తెలుసా? లేకపోతే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు ఊహించని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా ఒక ప్రశ్న. స్త్రీలకి కోరిక కలిగితే బయటకి కనిపించేదేమైనా ఉంటుందా? లేకపోతే అంతా లోపలే జరుగుతుందా? స్త్రీలలో కోరిక కలిగితే శరీరంలో చాలా సహజమైన మార్పులు జరుగుతాయి. అవి చాలా సున్నితంగా ఉంటాయి. మొదటగా స్త్రీల గుండె వేగం పెరుగుతుంది. శ్వాస వేగంగా మారుతుంది. ఇది ఎగ్జైట్మెంట్ సిగ్నల్. రెండవది, శరీరంలో కొన్ని భాగాల్లో రక్త ప్రసరణ పెరుగుతుంది. ముఖ్యంగా ప్రైవేట్ భాగాల్లో. దీనివల్ల సెన్సిటివిటీ పెరుగుతుంది. మూడవది, న్యాచురల్ ల్యూబ్రికేషన్. తేమ వస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది శరీరం సిద్ధమవుతుందని సూచిస్తుంది. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ విషయం. స్త్రీలలో కోరిక కలిగితే నిప్పిల్స్ గట్టిగా మారవచ్చు. స్కిన్ మీద స్లైట్ వార్మ్త్ లేదా గ్లో కనిపించవచ్చు. మీరు ఈ విషయాలు ఎప్పుడైనా గమనించారా? ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. స్త్రీలలో కోరిక మొదలయ్యే టైంలో శరీరం చిన్న చిన్న సిగ్నల్స్ ఇస్తుంది. మాటలు తక్కువ, కానీ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ. తర్వాత ఐస్ కాంటాక్ట్ పెరుగుతుంది. మీరు గమనించారా? కొందరు కళ్ళతోనే చాలా చెప్పేస్తారు. ఇంకా ఒక ముఖ్యమైన మార్పు. బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది. దగ్గరగా ఉండాలని అనిపిస్తుంది. క్యాజువల్ టచెస్ పెరుగుతాయి. కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ సిగ్నల్స్ గుర్తించారా? లేక మిస్ అయ్యారా? ఇప్పుడు అసలు విషయం. స్త్రీలలో కోరిక అనేది ఒక్కసారిగా ఆన్ అయ్యే స్విచ్ కాదు. అది స్లో ప్రాసెస్. ఎమోషన్ ప్లస్ ఫీలింగ్ ప్లస్ సిచ్యుయేషన్ కలిసొచ్చే ఒక రియాక్షన్. ఇంకా డీప్గా చెప్పాలంటే ట్రస్ట్ లేకపోతే కోరిక బిల్డ్ అవ్వదు. కనెక్షన్ స్ట్రాంగ్ అయితే రియాక్షన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అందుకే మైండ్ కనెక్ట్ అయితేనే బాడీ రెస్పాండ్ అవుతుంది. చాలామంది ఇగ్నోర్ చేసే విషయం, స్త్రీలు డైరెక్ట్గా చెప్పరు, సబ్టిల్గా ఎక్స్ప్రెస్ చేస్తారు. అది మీరు అర్థం చేసుకోలేకపోతే చాలా సిగ్నల్స్ మిస్ అవుతాయి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఎందుకంటే స్త్రీలలో కోరిక అనేది ఒక్క సిగ్నల్ కాదు. అది ఒక చిన్న స్టోరీ లాంటిది. స్టెప్ బై స్టెప్ బిల్డ్ అవుతుంది. మొదట అది బాడీలో కాదు, మైండ్లో మొదలవుతుంది. ఒక మాట, ఒక లుక్, ఒక మెమొరీ. ఇవేవైనా ట్రిగ్గర్ అవుతాయి. ఇక్కడే చాలామంది మిస్ అవుతారు. మీరు ఎప్పుడైనా ఇలా ఫీల్ అయ్యారా? తర్వాత ఆమె మైండ్ స్లోగా ఆ థాట్ని రిపీట్ చేస్తుంది. కాన్సంట్రేషన్ కొంచెం తగ్గుతుంది. సరౌండింగ్స్ కంటే ఆ ఫీలింగ్ మీద ఫోకస్ పెరుగుతుంది. ఇది బయటకి పెద్దగా కనిపించదు, కానీ లోపల చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది. ఇప్పుడు బాడీ కూడా రియాక్ట్ అవ్వడం మొదలవుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, బ్రీతింగ్ కాస్త డీప్ అవ్వడం,
స్కిన్ కొంచెం వామ్గా అనిపించడం. ఇవి సైలెంట్ సిగ్నల్స్, కానీ పవర్ఫుల్ సిగ్నల్స్. ఇంకా ఒక సబ్టిల్ చేంజ్. ఆమె బిహేవియర్ చేంజ్ అవుతుంది. కొంచెం కామ్గా కనిపించవచ్చు, లేక కొంచెం ప్లేఫుల్గా మారొచ్చు. ఇది సిచ్యువేషన్ మీద డిపెండ్ అవుతుంది. అందుకే ఒకే ప్యాటర్న్ ఉండదు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. పురుషుల్లో కోరిక మోస్ట్లీ ఫిజికల్గా స్టార్ట్ అవుతుంది, కానీ స్త్రీలలో ఎమోషన్ ప్లస్ కంఫర్ట్ ప్లస్ ట్రస్ట్ కంబైన్ అయితేనే ఫుల్ రెస్పాన్స్ వస్తుంది. అంటే బాడీ కంటే ముందు హార్ట్ అండ్ మైండ్ రియాక్ట్ అవుతాయి. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు ఆమె డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయదు? ఎందుకంటే స్త్రీల ఎక్స్ప్రెషన్ చాలా సబ్టిల్గా ఉంటుంది. ఒక లుక్, ఒక సైలెన్స్, ఒక స్మాల్ యాక్షన్, ఇవే సిగ్నల్స్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక స్త్రీలో ఆ భావన మొదలయ్యే క్షణంలో ఆమె మైండ్లో ఏమి జరుగుతుందో? అది ఒక్కసారిగా రావడం కాదు. ముందుగా ఒక చిన్న ట్రిగ్గర్, ఒక వ్యక్తి మాట, ఒక బిహేవియర్ లేదా ఒక మెమొరీ. ఆ ట్రిగ్గర్ ఆమె మైండ్లో ఒక సబ్టిల్ షిఫ్ట్ క్రియేట్ చేస్తుంది. అది బయటకు కనిపించదు, కానీ లోపల ఒక అటెన్షన్ చేంజ్ జరుగుతుంది. ఆమె దృష్టి స్లోలీ ఇన్వర్డ్కి వెళ్తుంది. బయట ప్రపంచం సేమ్గానే ఉన్నా ఆమె పర్సెప్షన్ మాత్రం మారిపోతుంది. ఒకే మాట ఇంకొంచెం మీనింగ్తో వినిపిస్తుంది. ఒకే లుక్ ఇంకొంచెం డెప్త్తో అనిపిస్తుంది. ఇది ఫిజికల్ కాదు, ఇది పూర్తిగా సైకలాజికల్. ఈ స్టేజ్లో ఆలోచనలు రిపీట్ అవ్వడం మొదలవుతుంది. అదే సీన్ అదే పర్సన్ మైండ్లో మళ్ళీ మళ్ళీ తిరుగుతుంది. ఇది ఒక లూప్లా ఉంటుంది. ఈ లూప్ వల్లే ఎమోషన్ స్లోలీ ఇంటెన్సిఫై అవుతుంది. ఇక్కడి నుంచే బాడీ రియాక్ట్ అవుతుంది. కానీ గుర్తుంచుకోండి, బాడీ రియాక్షన్ అనేది రిజల్ట్ మాత్రమే, కారణం కాదు. గుండె వేగం పెరగడం, బ్రీతింగ్ చేంజ్ అవ్వడం, సబ్టిల్ వార్మ్త్, ఇవన్నీ మైండ్ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిన తర్వాతే వస్తాయి. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, స్త్రీలలో కోరిక అనేది కంట్రోల్తో కలిసిన ఫీలింగ్. అంటే బయటకి కామ్గా కనిపించవచ్చు, కానీ లోపల ఇంటెన్స్గా ఉంటుంది. డ్యూయల్ స్టేట్ అంటారు దీనిని. మీరు ఎప్పుడైనా ఇలా అబ్జర్వ్ చేశారా? మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.